అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు తోరానికి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. వ్రతం చేసుకునే వాళ్ళే కట్టుకోవాలా? మిగిలిన వాళ్ళు కట్టుకోకూడదా? అలాగే మగవారు కూడా తోరం కట్టుకోవచ్చా? ఇలా కట్టుకున్న తోరాన్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి? ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారు కదా! అవన్నీ ఈరోజు వీడియోలో చూద్దాము. మనం ఏ వ్రతం చేసుకున్నా తోరం అయితే తప్పకుండా కట్టుకోవాలండి. సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కూడా మన చేతికి తోరం కడతారు. అలాగే వరలక్ష్మి వ్రతం చేసినా కూడా తోరం కట్టుకోవాలి. వ్రతం అంటే కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు అమ్మవారి పూజించిన తరువాత ఎవరైతే వ్రత కథ చదువుతారో ఆ కథ చదివే వాళ్ళు తప్పకుండా తోరం కట్టుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళే చేస్తారు కాబట్టి ఆడవాళ్ళే కట్టుకోవాలండి. పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిన వాళ్ళు కానీ కట్టుకోవచ్చు. మగవాళ్ళు తోరం కట్టుకోకూడదు. అలాగే పెళ్ళి అయిన భర్త లేని వితంతువులు తోరం కట్టుకోకూడదు. ఈ తోరాన్ని మనం పూజ మొదలుపెట్టే ముందే ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా 9 పోగులు దారం తీసుకోవాలి. అది కూడా కొత్తగా తెచ్చిన తెల్ల దారం బంతి తీసుకొని దానితో ఈ విధంగా 9 పోగులు తీసుకోవాలి. ఇది కొంచెం పెద్దగానే తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న ఈ దారానికి 9 ముళ్ళు వేసుకుంటే ఆ మిగిలిన దారం మన చేతికి కట్టడానికి సరిపోయేలాగా తీసుకోవాలి. ఈ దారానికి ఎక్కడ తెలుపు రంగు లేకుండా తడి పసుపు రాసుకోవాలి. ఈ దారాన్ని 9 ముళ్ళు వేసుకోవాలి. ఈ 9 ముళ్ళు దగ్గర కూడా 9 పువ్వులు పెట్టి ముడి వేసుకోవాలండి. మీకు పువ్వులు అందుబాటులో ఉంటే పెట్టొచ్చు. ఈ చామంతులే కాకపోయినా చిన్న మల్లెపూ కానీ జాజిపూ కానీ పెట్టి ముడి వేసుకోవచ్చు. పువ్వులు అందుబాటులో లేకపోతే మామూలుగా 9 ముళ్ళు వేసుకున్నా సరిపోతుంది. ఇలా 9 ముళ్ళు వేసుకున్న తర్వాత ఈ తోరానికి మనం పూజ చేసుకోవాలండి. మనం వేసిన ఒక్కొక్క ముడికి ఒక్కొక్క నామం ఉంటుంది. అవి చదువుతూ పూజ చేసుకోవాలి. సో లెక్క పెట్టుకొని కరెక్ట్గా 9 ముళ్ళు వేసుకోండి. ఇలా కనీసం 3 తోరాలైనా ప్రతి ఒక్కళ్ళు తయారు చేసుకోవాలి. ఒక తోరం అమ్మవారి దగ్గర ఉంచాలి. రెండవ తోరం మన చేతికి కట్టుకోవాలి. మూడవ తోరాన్ని మనం తాంబూలం ఇవ్వడానికి పిలిచిన ముత్తైదు చేతికి కట్టాలి. ఈ 3 కాకుండా ఇంకా మీరు ఎంతమందికి అయితే తాంబూలం ఇవ్వడానికి ముత్తైదుల్ని పిలిచారో అన్ని తోరాలు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కనే ఉంచుకోవాలి. ఈ తోరాన్ని కట్టుకునే ముందు పూజ చేసి కట్టుకోవాలండి. అంటే అమ్మవారికి షోడశోపచార పూజ మొత్తం పూర్తయిన తరువాత తోరగ్రంథి పూజ వస్తుంది. అక్కడ ఈ తోరానికి పూజ చేసి మనం మొదటి తోరం అమ్మవారి దగ్గర ఉంచి తర్వాతి తోరం మనం కట్టుకున్న తరువాత మీకు పూజలో ఎవరైనా ముత్తైదువులు కూర్చున్నట్లయితే వారి చేతికి 3వ తోరాన్ని కట్టిన తరువాత వరలక్ష్మి వ్రతం కథ చదువుకోవాలి. ఈ తోరాన్ని చేతికి కట్టుకునేటప్పుడు ఒక చిన్న మంత్రం ఉంటుందండి. ఆ మంత్రాన్ని చదువుతూ మన కుడి చేతికి తోరాన్ని కట్టించుకోవాలి. భర్తతో కలిసి పూజ చేసే వాళ్ళైతే భర్తతో తోరాన్ని కట్టించుకోవాలి. లేదనుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ముత్తైదువులు ఉంటారు కదా, అమ్మ కానీ అత్తయ్య కానీ అలా పెద్ద ముత్తైదువు చేత తోరాన్ని కట్టించుకోవాలి. పెళ్ళి కాని ఆడపిల్లలైతే అమ్మ చేత తోరం కట్టించుకోవచ్చు. ఇలా వ్రతం చేసేటప్పుడు మనం చేతికి కట్టుకున్న ఈ తోరాన్ని ఆ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా తీయకూడదండి. ఆ రోజు మనం ఈ తోరం కట్టుకొని ఆ నియమాన్ని పాటించాలి అన్న గుర్తుగా తోరం మన చేతికే ఉండాలి. వ్రతం చేసిన వాళ్ళు ఏ నియమాలు అయితే పాటించాలో ఆ నియమాలు తప్పకుండా పాటించాలి. పూజ మొత్తం అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శనివారం పీఠం కదుపుతాం కదా, సో అలా అమ్మవారి పీఠాన్ని కదిపిన తర్వాత మన చేతికి ఉన్న తోరాన్ని తీసేయచ్చు. ఇలా తీసిన తోరాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. పచ్చని చెట్టు మీద కానీ పారే నీటిలో కానీ ఈ తోరాన్ని వేయాలి. శ్రీమాత్రే నమః.